ఇంతవరకు మనం విన్న తీర్పుల గురించిన వివరాలు మరొకసారి రీక్యాప్ అనగా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది అనే ఒక ఆలోచనతో ప్రార్థనాపూర్వకంగా ఆ సంగతులు మరలా జ్ఞాపకం చేయడానికి నేను సిద్ధపడి ఉన్నాను. దానికి మనము పెట్టుకున్న పేరు ఏంటంటే రానున్న తీర్పులు అని. రానున్న తీర్పులు. ఈ రానున్న తీర్పుల్లో దేవుని పిల్లలుగా మనతో ప్రారంభమయ్యే తీర్పును గురించి ప్రారంభమై చివరి తీర్పుగా ప్రస్తావించబడిన మృతుల తీర్పు, ధవల సింహాసన తీర్పు వరకు మనము సంగతులు చెప్పుకోగలిగాం. మొట్టమొదటి సంగతి ఏంటంటే క్రీస్తు న్యాయపీఠం. క్రీస్తు న్యాయపీఠం ఇది తీర్పు కాదు, కానీ న్యాయాన్ని దేవుడు విచారించి ఒక విమర్శతో లేకపోతే విచారణ చేసి దేవుని పిల్లలుగా మన జీవితాలకు తాను అనుగ్రహించబోయే ఆధిక్యత గురించిన సంగతిగా క్రీస్తు న్యాయపీఠం గురించి సంగతులు మనం విన్నాం. మరికొన్ని సంగతులు అనగా తిరిగి ఆ సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. రెండవదిగా తన ప్రజలైన ఇశ్రాయేళ్ల విషయంలో, పాత నిబంధన భక్తుల విషయంలో దేవుడు ఎలాంటి తీర్పు తీర్చబోతున్నాడు అనే సంగతిని కూడా మనం వినగలిగాం. మూడవదిగా అన్యజనులకు దేవుడు తీర్పు తీర్చటం. అన్యజనులకు దేవుడు తీర్పు తీర్చటం అనగా ఇశ్రాయేలు కానివారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అన్యజనులు, వారికి దేవుడు తీర్పు తీర్చిన సంగతులు కూడా మనము మరలా జ్ఞాపకం చేసుకుందాం. నాలుగవదిగా దూతల తీర్పు. దూతలకు తీర్పు తీర్చబోయే సందర్భం, ఆ వివరాలు కూడా మనము ఈ దినాన క్లాస్లో మనం చూస్తాం. ఇక చివరిదిగా మృతుల తీర్పు. ఇది చిట్ట చివరి తీర్పుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. నేను త్వరగానే ఈ సంగతులు వరుసగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నేను మరలా నిదానంగా సంగతులన్నీ మీకు చెప్తే ఇవన్నీ విన్న సంగతులే కదా అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది సంగతులు విన్న తర్వాత తాము ఇంటికి వెళ్ళి ఆ సంగతులను వారు మరలా ధ్యానం చేశారు. వారికి అందరికీ ఏమనిపిస్తుందంటే మరలా ఇవేనా అన్నట్టుగా అనిపిస్తుంది. మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే రెండోసారి వినటం ద్వారా సంగతులు బాగా గుర్తుపెట్టుకోవచ్చు అని ఆలోచనతో ఉన్నారు. మరికొంతమంది ఏమనుకున్నారంటే ఇన్ని రోజులు రాకపోయినా పర్వాలేదు, ఈరోజు అన్ని సంగతులు వినొచ్చు అని కొంతమంది అనుకుంటున్నారు. అందరూ ధన్యులే, అందరూ ధన్యులే. కాబట్టి కొంత క్లుప్తంగా ఈ సంగతులు మనం త్వరగా ఒక అవగాహన అంటూ మనకు రావాలి. ఎందుకు ఈరోజు రెండవసారి ఈ సంగతులన్నీ నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నానంటే ఈ సంగతులు మనము ఎరగటం చాలా ప్రాముఖ్యం. ఎరగటం చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్య సత్యం సరిగా విభజించుకొని ఆ సంగతులన్నీ మనము ఎరిగి దాన్ని బట్టి ప్రభు రాకడ కొరకే మనం సిద్ధపరచబడటం. రెండవదిగా ప్రభువును ఎరగని వారిని ప్రభు రాకడ కొరకై మనము సిద్ధపరచటం. మూడవదిగా మన మట్టుకు మనం ఆత్మీయమైన క్షేమాభివృద్ధి చెందటం. ఎందుకంటే దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. మనకు జీవాన్ని అనుగ్రహించేది దేవుని వాక్యం. ఈ సంగతులన్నీ మనము వినుట ద్వారా, నేర్చుకోవటం ద్వారా మన ఆత్మీయ స్థితిలో ఒకలాంటి ఉజ్జీవం, పురికొల్పు అనేది మనకు కలుగుతుంది. సంగతులు మనకు తెలియలేదనుకోండి, మనం ఏమీ తెలియని అమాయకుల మాదిరి ఉండిపోతాం. సంగతులు తెలుసుకుంటే ఆత్మీయంగా మనకేం కలుగుతుంది? ఉజ్జీవం కలుగుతుంది, పురికొల్పు కలుగుతుంది. ఒకలాంటి ఉత్సాహముతో మరింతగా దేవుని వాక్యాన్ని మనం పరిశోధన చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఆ కారణం చేత ఈ సంగతులు మరలా మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా క్రీస్తు న్యాయపీఠం. క్రీస్తు న్యాయపీఠం అనేది దాని గురించిన ఆధార వచనాలుగా కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము. ఇంతవరకు నోట్స్ రాసుకొని వారు ఈ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ నోట్స్ మెయింటైన్ చేసిన వారు ఒక్కసారి మీ పాత నోట్స్ రాసుకున్నవంతా తెరిచి ఆ సంగతులు ఆ రీతిగా క్రమంగా ఉన్నాయి లేదా అని మీరు తెలుసుకుంటూ రాసుకుంటే మంచిది, కరెక్షన్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ఆ దినాల్లో స్పీడ్గా చెప్తున్నప్పుడు సంగతులు మీరు రాసుకోలేకపోయారేమో,
ఈ దినానైనా ఆ సంగతులు నోట్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. క్రీస్తు న్యాయపీఠము గురించిన ఆధార వచనాలుగా 2 వచన భాగాలు మనం చూస్తాం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావలేను. ఇది ఆధార వచనం. రెండవదిగా మనం గమనిస్తే ఆ రోమాపత్రిక 14:10లో సహోదరునికి తీర్పు తీర్చే సందర్భంలో పౌలు ద్వారా ఆ సంగతిని దేవుడు రాస్తూ, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము అని ఈ వచన భాగంలో తెలియజేస్తూ ఉంది. కొరింథీలో క్రీస్తు న్యాయపీఠం, రెండవదిగా దేవుని న్యాయపీఠం, రెండు కూడా ఒకటే. ఇక్కడ క్రీస్తు అని ప్రస్తావించబడింది, అదే క్రీస్తుని గురించి దేవుడు అని ప్రస్తావించబడింది. కాబట్టి మనం ఏమి దాని విషయంలో గందరగోళానికి గురి కావలసిన అవసరం లేదు. ఆ వివరాలు కూడా మనము క్షుణ్ణంగా చూడగలిగాం. ఆ తర్వాత మనము తెలుసుకోవాల్సిన సంగతులు ఏంటంటే, క్రీస్తు న్యాయపీఠం అనేది దాని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి అనే విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తు న్యాయపీఠము అనగా ఏమిటి? న్యాయపీఠం అనేది దేవుడు కూర్చొనే స్థలం, ఒక పీఠం, ఒక సింహాసనం, ఒక స్థలం. ఇక్కడ సింహాసనం అని రాయబడలేదు, అది మనం గమనించాలి. అది ఒక పీఠముగా చెప్పబడతా ఉంది, ఒక ఎత్తైన స్థలం. మరొక మాటలు చెప్పాలంటే, మన లోకల్ భాషలో చెప్పాలంటే రచ్చబండ మాదిరి. సింహాసనం లేదు, మీరు గమనించాలి. మిగతా తీర్పుల దగ్గర, ఆయా తీర్పుల దగ్గర సింహాసనాన్ని మనం చూస్తాం. ఎందుకు ఇక్కడ సింహాసనం లేదు? ఎందుకు పీఠం అని చెప్పబడింది? సమానత్వమా? ఓకే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనమందరము ఎత్తబడిన తర్వాత మనము ఆయనను చూస్తాం, ఆయనను పోలి ఉంటాం. ఇప్పుడు ఆ స్థలం మనకు ఆయన న్యాయ ప్రకారముగా అనుగ్రహించబోయే బహుమానాలు ఆయన సింహాసనాసీనుడుగా అనుగ్రహించడానికి ఇష్టపడటంలా. ఈ పీఠం అనేది ఏంటంటే, మరొక ఆలోచన ఏంటంటే, మనతో పాటుగా ఆయన కూర్చొని మన సంగతులన్నీ ఆయన క్షుణ్ణంగా విచారణ చేసి మనము చేసిన పనులను బట్టి మనకు బహుమానం ఇవ్వడానికి ఆయన ఆ ప్రణాళికను తాను రూపొందించినట్లుగా మనం గమనించాలి. ఓకే, కాబట్టి న్యాయపీఠం అనగా దేవుని పిల్లలుగా దేవుడు మనకు బహుమతులు అందించబోయే ఒక స్థలం అనేది మనం గమనించాలి. ఇంగ్లీష్లో బీమా ఆఫ్ క్రైస్ట్ అని రాయబడింది, బహుమతులు ఇచ్చే స్థలం. దాని గురించి వివరాలు కూడా మనము గతంలో చూసాం. అంటే దేవుని పిల్లలుగా మనకు దేవుడు బహుమతులు ఇవ్వబోతున్నాడు. ఈ న్యాయపీఠ కాలం ఎప్పుడు అనే సంగతిని మనం ఆలోచన చేస్తే, దాని సమయం ఎప్పుడు అంటే, దేవుని వాక్యములో ఉన్న అనేక వచనాలను బట్టి, నేను త్వరగా వచనాలు తెలియజేస్తాను, మీరు వీరుని వారు రాసుకోండి. నేను పవర్ పాయింట్లో వచనాలు క్రోడీకరించలేదు. లూకాసు వార్త 14:14, ఆ తర్వాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనము, లూకాసు వార్త 14:14, ప్రకటన గ్రంథం 19:8, కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఈ వచనాలన్నీ మనము పరీక్షిస్తే, సంఘము ఎప్పుడైతే ఎత్తబడుతుందో, పునరుత్థానం ఎప్పుడైతే జరుగుతుందో, ఆ తరువాత ఈ న్యాయపీఠ సమయం అనేది ఏర్పాటు చేయబడుతుంది. మనం ఎత్తబడిన వెంటనే దేవుని పిల్లలుగా పరిశుద్ధులుగా ఉన్న మనమంతా ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, మూడవదిగా దేవుని బూరతోనూ, తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 17 వరకు మనం ఆలోచన చేస్తే, ఆ వచన భాగాల్లో ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ అనే మాట మనం గమనిస్తాం. ఎప్పుడైతే ఆ శబ్దం వినబడుతుందో, ఆయన గొర్రెలు ఆయన స్వరము వినును, ఆ గొర్రెలు ఆయన వెంబడిస్తాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఓకే, ఇప్పుడు ఈ లోకములో మనం ఉన్నప్పుడు
దేవుని స్వరాన్ని మనము వారానికి ఒకసారి వింటూ ఉంటాం, అంతేనా? దేవుని స్వరాన్ని మనం ఎప్పుడు వింటుంటాం? ఏమ్మా, ఎప్పుడు వింటున్నారు దేవుని స్వరాన్ని? సహోదరులు చెప్పండి. కొంతమందికి వారానికి ఒకసారి వినే అలవాటు ఉంటుంది, కొంతమందికి వారానికి 2 సార్లు వినే అలవాటు ఉంటుంది. కానీ దేవుని పిల్లలుగా మన జీవితాల్లో దేవుని స్వరాన్ని అనేది మనం ఎల్లప్పుడూ వింటూనే ఉంటాం. దానికంటూ ఒక సమయం ఉండదు, దానికంటూ ఒక సందర్భం ఉండదు. మన రాత్రి జాములో కూడా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన గురించిన ధ్యానం ఉంటే ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి ఈ భూమి మీద మనము విశ్వాస యాత్రలో దేవుని స్వరాన్ని వింటూ 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 అలవాటు పడిన మనం ఆకాశ మండలంలో ఎప్పుడైతే దేవుని స్వరం వినబడుతుందో ఆర్భాటముతో, వెంటనే మనం కదండి క్షణమాత్రములో మనం మార్పు పొంది ఆయన దగ్గరికి మనం ఎత్తబడతాం. ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి, ఆయన వెంబడించేవిగా ఉంటాయి. కాబట్టి ఆ ప్రభువారు మన కొరకై ప్రత్యక్షమైనప్పుడు, ఆ మహిమలో ఆ ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా మార్పు పొందుతాం. ఆ సంగతులన్నీ చాలా వివరంగా కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తాం. మనము వెంటనే మార్పు పొంది క్షణమాత్రములోని రెప్పపాటులో అని రాయబడింది, రెప్పపాటులో అని రాయబడింది. కాబట్టి ఆ కాలము అనేది మనం ఆలోచన చేస్తే ఆ కాలము సంఘము ఎత్తబడిన తర్వాత అనే సంగతిని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. మూడవదిగా మనం గమనించవలసిన మాట ఏంటంటే, క్రీస్తు న్యాయపీఠము అనే సందర్భంలో స్థలం ఎక్కడ దేవుడు మనకు బహుమతులు ఇవ్వబోతున్నాడు అనే సంగతి విషయమై మనకు బైబిల్లో ఆ ఫలాని స్థలం అనేది ఎక్కడ రాయబల్లా. అయితే తెస్సలోనికపత్రిక మొదటి పత్రిక 4:17, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో మనము గమనించిన ఆ సంగతులను బట్టి ఈ మట్టి శరీరం, ఈ క్షయమయ్యే శరీరం ఎప్పుడైతే అక్షయతను ధరించుకుంటుందో, ఎప్పుడైతే మనము మహిమా దేహములతో మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొని ఎప్పుడైతే మనం మేఘముని మీద ప్రభు సన్నిధికి తీసుకొని పోబడతామో, మనము ఆకాశ మండలముకు కొనిపోబడుదుము అని రాయబడింది. దశమపత్రిక అదే మాట కదా రాయబడింది. ఆయన ఆకాశ మండలానికి రాబోతున్నాడు అంటే ఆయన పరలోకము నుండి ఆకాశ మండలానికి వస్తాడు. మనము భూమి మీద నుండి మనకంటే ముందుగా మృతి పొందిన పరిశుద్ధులతో పాటు వారు మొదట లేస్తారు. ఆ తర్వాత వారికంటే ముందుగా మనం ప్రభు సన్నిధికి చేరాం. మనం వారితో పాటు మనము ప్రభుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి వెళతాం అని రాయబడింది. చనిపోయిన పరిశుద్ధులు అనగా క్రీస్తు శిలువ కార్యము తర్వాత సంఘములో చేర్చబడి మృతి పొందిన, క్రీస్తునందుండి మృతి పొందిన వారందరూ కూడా వారు మొదట లేస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే, మనకంటే ముందుగా ప్రభును అంగీకరించి చనిపోయిన దేవుని పిల్లలు, వారిని మనము సమాధి చేస్తాం కదండి, భూమిలో మనము పాతి పెడతాం. భూమిలో పాతి పెట్టిన తర్వాత వారు ఏ క్షణమైతే వారు ప్రాణాన్ని వదులుతారో ఆ క్షణములోనే వారి ఆత్మ ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధిలో ఉంటుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఆధారం అది. అనేక వచనాల ఆధారాలు ఉన్నాయి. ఆత్మ దేవుని సన్నిధిలో ఉంటుంది. వారి శరీరాలు మాత్రం ఎక్కడ ఉంటాయి? భూమిలో ఉంటాయి. ఒకవేళ సముద్రంలో పడి చనిపోయారనుకో ప్రమాదవశాత్తు అక్కడే ఉంటాయి. ఓకే, రకరకాల స్థలాల్లో ఉంటాయి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆర్భాటముతో ఆయన పరలోకము నుండి దిగి వస్తాడు ఆకాశ మండలానికి, మొదట ఎవరు లేస్తారట? మృతులు లేస్తారు. అక్కడ వారి గురించి రాయబడిన మాట చూడండి ఒకసారి. దశమపత్రిక మొదటి అధ్యాయములో ఆ సంగతి మనం గమనిస్తే 4వ అధ్యాయంలో ఏం రాయబడుతుందో చూడండి. ఆ ప్రభు వారిని తనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును అని రాయబడింది. అక్కడ 2 విభిన్నమైన సంగతులు చనిపోయిన వారి గురించి రాయబడ్డాయి. ఒక్క వివరణగా అది మనం చూద్దాం. తెస్సలోనికపత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మినడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఓకే, ఆత్మలో ఆయన సన్నిధిలో ఉన్నారు కాబట్టి వెంటబెట్టుకొని వస్తాడు.
అని చెప్తూ ఆ తర్వాత 15వ వచనం చివరి భాగంలో నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము అన్నాడు. అంటే ఓకే, వాళ్ళు ఆయన సన్నిధిలో ముందుగానే ఉన్నారు కాబట్టి మనం ముందుగా పోం అని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 17వ వచనంలో చూడండి, 17వ వచనంలో ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా అంటే 16వ వచనం చివరి భాగం, పరలోకము నుండి ప్రభు దిగువచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట. ఇప్పుడు ప్రభు వెంట పెట్టుకొని వచ్చేది ఎవరిని, ఇక్కడ లేసేది ఎవరు? ఇప్పుడు చనిపోయిన వెంటనే విశ్వాసి ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తుంది. కొంతమంది అలవాటు ఏంటంటే పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసి దేవుని సన్నిధికి ఆత్మను అప్పచెప్తా ఉంటారు కొంతమంది. ఆ సమాధి కార్యక్రమం రోజు భూస్థాపన చేసినప్పుడు ఈ ఆత్మకు శాంతి చేకూర్చున నీ సన్నిధిలో చేర్చుకోదేవా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అది వాక్య విరుద్ధమైన ప్రార్థన. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ దేవుని సన్నిధిలో ఉంటుంది. ఇప్పుడు ఆ ఆత్మలను తాను వెంట పెట్టుకొని వస్తాడు. వెంట పెట్టుకొని వచ్చిన తర్వాత ఆ ఆత్మ ఏదైతే ఉందో వారి శరీరం ఉన్న స్థలానికి వెళ్ళి ఆ శరీరం మహిమాదేహంగా మార్చబడి వారు మొదట లేస్తారు. సజీవులుగా ఉండే మనము మార్పు పొంది వారితో పాటు మనం పరలోకానికి వెళతాం, ప్రభు దగ్గరికి. ఓకే, ఇది మనం గమనించవలసిన, గుర్తుంచుకోవలసిన సంగతి. ఇప్పుడు ఇదంతా కూడా ఎన్ని రోజులు పడుతుంది? ఆత్మ కింది దిగి రావటం, ప్రభు రావటం, సమాధిలో దూరటం, వారు తిరిగి లేయటం, మనం మార్పు పొందటం. ఇప్పుడు బైబిల్ స్టడీ రావడానికి ఎంతసేపు రెడీ అయినాం కదండి? చాలాసేపు రెడీ అయి ఉంటాం కదండి. కానీ ఆ రోజు మాత్రం సమయము అనేది ఉండదు. క్షణమాత్రములో రెప్పపాటున మార్క్ గారు వివరించారు ఆ స్పీడ్ ఎంతనో. అది సెకండ్ కూడా కాదు, సెకండ్లో ఎన్ని వేల వంతులోనమాట. అదే ఇమీడియట్గా ఒక్కసారి మార్పు జరుగుతుంది. ఎంత అద్భుతం అండి! మనందరం మార్పు పొంది ఆయన సన్నిధికి వెళతాం. అక్కడ దేవుడు మనకు న్యాయము తీర్చి మనకు బహుమతులు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కాబట్టి అది పరలోకం అనగా మనం ఒక మాట విన్నాం ఏంటంటే, ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ తీర్పు జరుగుతుంది, క్రీస్తు న్యాయపీఠం ఉంటుంది. ఇక దాని విషయంలో మన తర్జన భర్జన పడాల్సిన అవసరం లేదు. న్యాయపీఠం మీద న్యాయాధిపతి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఓకే, ఆ తర్వాత 4వ సంగతి అదే. 5వ సంగతి, న్యాయపీఠం ఎవరి కోసం అంటే ఇంతవరకు మనం చెప్పుకున్నాం, మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తాం. ఎవరి కోసం? పరిశుద్ధులకు, సంఘము కొరకు. ఇది మనం గమనించాలి. పరిశుద్ధులంటే పాత నిబంధనలు కూడా పరిశుద్ధులు ఉన్నారు. శిలువ కార్యం కంటే ముందుగా అనేక మంది పరిశుద్ధులు ఉన్నారు. కానీ సంఘమునకే, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమునకే ఈ న్యాయపీఠం. అందరికి కాదు ఇది. మనము చాలా స్పెషల్ అండి. దేవుని పిల్లలుగా ఈ కొత్త నిబంధన కాలములో ఆయన రక్షకునిగా అంగీకరించిన, శిలువ కార్యం తర్వాత ప్రభువును అంగీకరించిన మనం లోకంలో చాలా ప్రత్యేకించబడిన వారు. మన గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది, మనము క్రీస్తుకు వధువు అట, మన పెళ్లి కుమార్తె. దేవుడు మనకు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. మన కొరకంటూ దేవుడు ప్రత్యేకమైన స్థితిని మనకు అనుగ్రహించబోతున్నాడు. ఇది కేవలము పరిశుద్ధులైన ప్రభువైన యేసునందు శిలువ కార్యము తర్వాత విశ్వాసము ద్వారా రక్షించబడిన వారికి మాత్రమే. క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారికి కాదు. విశ్వాసమును బట్టి కృపచేతన ఎవరైతే రక్షించబడ్డారో వారికే ఈ క్రీస్తు న్యాయపీఠం అనేది మనము గుర్తుంచుకోవాలి. ఆరోదిగా క్రీస్తు న్యాయపీఠం ఏ విషయాలు పరిగణలోకి తీసుకోబడతాయి? చాలా సంగతులు మనం విన్నాం. అవన్నీ చెప్తే చాలా సమయం అవుతుంది, మనం త్వరగా దాటి వెళ్ళాలి. కనుక ఈ లోకంలో మన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని దేవుడు లెక్కలోకి తీసుకొని వస్తాడు. కొరింథీ పత్రికలో రాయబడిన మాట ఏంటి? అది మంచిదే కానీ, చెప్పండి, అది మంచిదే కానీ, చెప్పండి అంటే ఏం చెప్పాలి మీరు? నేను చెప్పింది చెప్పాలి మీరు. ఓకే, నేను పూర్తి చేయండి అంటే పూర్తి చేయాలి. అది మంచిదే కానీ చెప్పండి, అది రెండోది చెడ్డదే కానీ. ప్రతిదీ దేవుడు లెక్కలోకి తీసుకొని వస్తాడు. ఇది ఎప్పటి నుంచి లెక్కలోకి తీసుకొస్తాడంటే, మనం ప్రభువును అంగీకరించిన తర్వాత మన జీవితం, ప్రభువును అంగీకరించే ముందు మనం చేసిన పాపాలన్నింటినీ మళ్ళీ దేవుడు ముందు తీసుకొని వచ్చి అవన్నీ దేవుడు బేరీజీ వేసుకుంటూ మనకు న్యాయం తీర్చాడు.
ప్రభువును అంగీకరించక ముందు మనం చేసిన పాపాలన్నిటికీ దేవుడు ఏం చేశాడు? క్షమాపణ ఇచ్చేశాడు అంతే. వీపు వెనక తట్టు వేసేసాడు, సముద్ర అగాధములో వేసేసాడు. ఆ తర్వాత తూర్పుకు పడమరికి ఎంత దూరమో అంత దూరం చేసేసాడు. మన పాపములు ఆయన జ్ఞాపకమే చేసుకోడు. ఏ పాపాలు? ప్రభువును ఎరగక ముందు మనం చేసిన పాపాలు. ప్రభువును ఎరిగిన తర్వాత మన జీవితాల్లో మనం చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే తప్పులుగా ఉన్నాయో, బలహీనతలుగా ఉన్నాయో, వాటితో పాటు ప్రభు మహిమార్థమై మనం చేసిన ప్రతి కార్యాన్ని దేవుడు లెక్కలోకి తీసుకొని వస్తాడు. అప్పుడు దాన్ని బట్టి దేవుడు మనకు బహుమతులు ఇవ్వబోతున్నాడు. అనగా మన జీవితంలో ప్రభువుని ఎరిగిన తర్వాత మనం మృతుల తీర్పు మాట్లాడుకుంటున్నప్పుడు గ్రంథాల గురించి మనం విన్నాం కదండి. అది కూడా మనం చూస్తాం. అంటే ఆ మృతులకు ఏ దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చే నరకాగ్నికి పంపిస్తాడో అదే సంగతులు మన విషయంలో కూడా దేవుడు పరిశీలన చేసి మనకు నరకాన్ని పంపించాడు. నమ్మిన విశ్వాసి తిరిగి నరకానికి వెళ్ళే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే మనకు దేవుడు తన కృప చేత ఏమిచ్చాడంటే నిత్య జీవాన్ని ఇచ్చాడు. రక్షించబడిన వ్యక్తి మరలా నరకానికి వెళ్తాడు, రక్షణ పోతుంది, నో, దానికి ఆధారం బైబిల్ గ్రంథంలో లేదు. ఆయన మనల్ని సంపూర్ణ రక్షణతో, నిత్య రక్షణతో ఆయన మనల్ని రక్షించాడు. ఆయన చేతిలో మనం ముద్రించుకున్నాడు. మనం ఆయన భద్రతలో ఉన్నవారు. అయితే మన బలహీనతలను బట్టి మనము కొన్నిసార్లు దేవుని దుఃఖ పెడతాం, కొన్నిసార్లు దేవుని బాధ పెడతాం. ఆయన మనల్ని బట్టి చాలా ఇబ్బంది పడతాడు. వీటన్నిటికీ మనకు ప్రతిఫలం ఏంటంటే మనము నష్టపోతాం, దేవుడిచ్చే ఘనతను మనం కోల్పోతాం. అందుకే అగ్నిలోండి లాగబడినట్టుగా వాడు లాగబడతాడంట కొరింథీ పత్రికలో. మన పనిని ఆయన పరీక్షించబోతున్నాడు. ఆ విధంగా మన బహుమానాలు ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని తాను పరిగణలోకి తీసుకుపోతున్నాడు. 7వ సంగతి ఏంటంటే, దీని ఫలితం ఏంటంటే మనం ఆయన చేత మెప్పు పొందిన వారముగా. ఇప్పుడు దేవుడు మనం రక్షించి తన సన్నిధిలో చేర్చుకున్న తర్వాత మంచి సంగతులు మాత్రం విచారిస్తే ఎంత బాగుంటుంది. చెడ్డ సంగతులు కూడా ఎందుకు విచారించాలి? అంతేనండి. ఇప్పుడు మనం ఏదో దేవునికి విరోధంగా చేసిన కార్యం ఏదో రహస్యంగా చేసినాం, రేపొద్దున అందరి ముందర బయట పెడితే ఎట్లయితుంది? ఏదో ఆయన సర్దు కావాలా, క్షమించే దేవుడు కదా, క్షమించాలి కదా. ఎందుకు బయట పెట్టాలా? ఏమన్నా ఎందుకు బయట పెట్టాలా? ఆయన న్యాయవంతుడు అంతే. ఆయన కప్పిపెట్టే దేవుడు కాదు. ప్రతిదీ బట్టబయలు చేసి నీ జీవితం ఇట్లుంది, అయినా నా కృపను నేడ్ల కనపరిచాను, నిన్ను క్షమిస్తూ వచ్చాను, నువ్వు చేసిన మంచి కార్యాలు ఇన్నున్నాయి, నువ్వు చేసిన చెడ్డ కార్యాలు ఇన్నున్నాయి. ఇప్పుడు మనం లెక్కేసుకుందాం. ఎప్పటి నుంచి లెక్కేసుకుందాం? మన రక్షించబడినప్పటి నుంచి మనము ఎన్ని మంచి కార్యాలు చేసాం. ఏమ్మా వింటున్నారా? దానికెళ్ళి చూస్తున్నారా? ఓకే, మనం ఎన్ని మంచి కార్యాలు చేసాం, దేవుని ఎన్నిసార్లు ఏది ఎక్కువ ఉంది, ఎవరిది వాళ్ళకి తెలుసు కదండి. ఇప్పుడు దాన్ని బట్టి దేవుడు మనకు బహుమానాన్ని ఇస్తాడు. ఏది దేవుడు మర్చిపోడండి. మనం అనుకుంటాం ఒక తప్పు చేసి ఇది చేస్తే అది పోతుందిలే అనుకుంటాం కదండి. ఇది చేస్తే అది పోతుందిలే అనుకుంటాం. ఆడికి పోతుంది, అది అట్లే ఉంటుంది. అది దేవుడు తన గ్రంథంలో రాసి ఉంటాడు అంతే. మనం ఏది చేస్తేనే రాస్తుంటాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, అన్నీ అడిగి తీసుకొని వస్తాడు. కాబట్టి మన అనుదిన జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పనిని బట్టియే, మన జీవితాన్ని బట్టియే దేవుడు మనకు బహుమానాన్ని ఇస్తాడు. ఆయన దగ్గర జీతం ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి నా దగ్గర జీతం ఉంది. మనం ప్రతి వారము దేవుని సన్నిధిలో మన జీతాన్ని మనం పొందబోతున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి. ఇది క్రీస్తు న్యాయపీఠ విషయంలో మనం తెలుసుకున్న సంగతి. రెండవదిగా రానున్న తీర్పుల్లో రెండవదిగా మనం గమనిస్తే ఇశ్రాయేలుల పాత నిబంధన భక్తుల తీర్పు. దీని గురించి కూడా చాలా సంగతులు మనం వినగలిగాం. ఇశ్రాయేలుల తీర్పును గురించి దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలుకు కూడా తీర్పు తీరుస్తాడంటే న్యాయవంతుడు కాబట్టి ఆయన తీర్పు తప్పకుండా తీరుస్తాడు. దానికి సంబంధించిన ఆధారాలు మనం ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 24-25 అధ్యాయాలు ప్రాముఖ్యంగా కనబడతాయి.
ఇశ్రాయేళ్ల పరిస్థితిని గురించిన సంగతులు మత్తయి సువార్త 24, 25 అధ్యాయాల్లో గతంలో మనం చూసాం. ఆ సమయము అనేది మనం గమనిస్తే అక్కడ మత్తయి సువార్త 24 అధ్యాయంలో 6 విభాగాలు ఉన్నాయి. 24, 25 అధ్యాయాల్లో గతంలో మనం చెప్పుకున్నాం, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, రాసుకుని వారు రాసుకోండి. 24 అధ్యాయము 4వ వచనం నుండి 26 వరకు, 4 నుండి 26 వరకు అది శ్రమల కాలం. భూమి మీద సంఘం ఎత్తబడిన తర్వాత, దేవుని పిల్లలుగా మనమందరము ఎత్తబడిన తర్వాత వెంటనే భూమి మీద శ్రమలు ప్రారంభమవుతాయి. ఎవరికి ఆ శ్రమలు? విడిచిపెట్టబడిన వారికి, ప్రాముఖ్యంగా ఇశ్రాయేలులకు అనే సంగతి కూడా మనం చూసాం. ఈ శ్రమల్లో రెండు భాగాలు శ్రమలు, మహాశ్రమలు. 24 అధ్యాయము 4వ వచనం నుండి 8 వరకు శ్రమలు, 9వ వచనం నుండి 26 వరకు మహాశ్రమలు. ఓకే, ఈ మహాశ్రమలు చాలా ఘోరమైన శ్రమలు. ఈ మొదటి శ్రమలు అనగా మొదటి భాగంలో ఇశ్రాయేలులకు దేవుని చేత ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్రపంచానికి దేవుని చేత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. మహాశ్రమలు అనేవి దేవుడు భూమి మీద కుమ్మరించబోయే ఉగ్రతతో పాటు క్రీస్తు విరోధి కూడా తన ప్రజలను, ఇశ్రాయేలును అనగా దేవుని ప్రజల ఇశ్రాయేలును చాలా ఇబ్బందులు పాలు చేస్తాడు. అవి మహాశ్రమలు. ఓకే, ఆ తర్వాత రెండవ భాగం ఏంటంటే ఈ 2వ అధ్యాయంలో 24వ అధ్యాయం 27 నుండి 30 వరకు ప్రభు రాకడ పరిశుద్ధులతో ఏ రీతిగా తాను రాబోతున్నాడు అనే సంగతి రాయబడింది. సీక్వెన్స్ రాయబడుతుంది, క్రమం. 24, 25 అధ్యాయంలో భవిష్యత్తులో జరగబోతున్న క్రమాలు రాయబడుతున్నాయి. 3వ భాగంగా ఇశ్రాయేళ్ల సమకూర్పు 24వ అధ్యాయం 31 వచనం. ఎప్పుడైతే ఇశ్రాయేలు సమకూర్చబడతారో ఆ తర్వాత 25వ అధ్యాయం మొదటి 30 వచనాల్లో వారి తీర్పు ప్రస్తావన కనబడుతుంది. 25వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఎవరి గురించి ఉంది చెప్తారు ఎవరైనా? 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి భాగం 10 మంది కన్యకలు. అందరు కన్యకలేనా? 5 మంది కన్యకలు, 5 మంది కన్యకలు కాదా? కదండి. ఎంతమంది కన్యకలు? అందరు చెప్పాలి. ఎంతమంది కన్యకలు? అంతేనా? అందరు చెప్పండి. ఎంతమంది కన్యకలు? ఓకే, ఈ 10 మంది కన్యకలు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఎవరి కోసం అండి? పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు. ఓకే, ఎంతమంది దగ్గర దివిటీలు ఉన్నాయా? ఓకే, ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఎంతమంది దివిటీల నూనె ఉంది? 10 మంది దివిటీల నూనె ఉంది. 10 మంది దివిటీల నూనె ఉంది. ఓకే, ఎంతమంది ప్రభు ఆలస్యం అవుతుంది నిద్రించినారు? 10 మందేనా? 10 మంది, 5 మందా? 10 మంది. ఓకే, ప్రభు కేక ఎంతమందికి వినపడింది? 10 మందికి వినపడింది. ఎంతమంది దీపాలు ముట్టించారు? 10 మంది ముట్టించారు. ఎంతమంది ఎదుర్కోవడానికి పోయారు? 10 మంది పోయారు. పోతూ ఉండగా దీపాలు ఎంతమందివి? ఓకే, ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్న తీర్పు విషయం. 5 మంది లోపల ప్రవేశించారు, 5 మంది బయటే ఉన్నారు. ఓకే, ఆ తర్వాత మరికొన్ని సంఘటనలు అక్కడ రాయబడ్డాయి. ఈ సంఘటనలన్నీ మనకు తెలియజేసే విషయం ఏంటంటే ప్రభు తన ప్రజల విషయంలో తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తర్వాత 5వ భాగము అదే 2వ అధ్యాయంలో అన్ని జనుల తీర్పు గురించి కనబడుతుంది. ఓకే, సమయము అనేది సంఘం ఎత్తబడిన తర్వాత అనే సంగతిని గురించి ఆ వివరాలు మనం చూసాం. స్థలము ఎక్కడ అంటే వారిని అరణ్యములోనికి నేను కొనిపోదును అన్నాడు యేసుకేలు గ్రంథంలో. అరణ్యములోనికి నేను కొనిపోదును అన్నాడు. అరణ్యములో జనములున్న అరణ్యములోనికి, యెరూషలేము సరిహద్దుల్లో కావచ్చు అని మనము విన్నాం. ఆ సంగతి యెరూషలేము సరిహద్దుల్లో కావచ్చు, అరణ్యములో వారిని తీర్పు తీర్చబోతున్నాడు. ఇది యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 34, 38 వరకు ఆ సంగతులు ఆ రీతిగా ఉన్నాయి. ఆ తర్వాత ఎవరికి తీర్పు అంటే ఎవరైతే ఇశ్రాయేలుగా ఉండి సజీవులుగా ఉన్నారో, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధులను వెంటబెట్టుకొని ఒలీవ కొండ మీదికి దిగి వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఇశ్రాయేలుగా ఉన్న ప్రజలు ప్రపంచ దేశాల్లో చెదిరిపోయి ఉన్నారు. ఎవరైతే ఇశ్రాయేలుగా ఉండి సజీవులుగా ఉన్నారు, చనిపోయిన వారు కాదు, సజీవులుగా ఉన్నారో వారందరికీ ఈ తీర్పు. అదే సమయంలో మనము ఒక సంగతి గ్రహించాలి. ఏంటంటే పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ కూడా
అదే సమయంలో అనగా క్రీస్తు రెండవ రాకడ సమయంలోనే ఆ సందర్భం అనేది మనకు క్లియర్గా లేదు, కానీ వేంగ్ల రాజ్యం కంటే ముందుగానే పాత నిబంధన భక్తులు కూడా వారు కూడా పునరుత్థానాన్ని చెందుతారు, వారు కూడా వేంగ్ల రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి అక్కడ రెండు పదాలు నేను ఉపయోగించాను, ఇశ్రాయేలు పాత నిబంధన భక్తులు అనే విషయాన్ని. పాత నిబంధన భక్తులు దేన్ని బట్టి తీర్పు తీర్చబడతారు? ఒకటి వారి యొక్క మనస్సాక్షి, రెండవది ధర్మశాస్త్రం. మనస్సాక్షి, ధర్మశాస్త్రం, ఈ రెండు. ధర్మశాస్త్రం కంటే ముందుగా మనస్సాక్షి, ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ధర్మశాస్త్ర ప్రకారం వారిని దేవుడు తీర్పు తీరుస్తాడు, నిత్య రాజ్యంలో వారికి ప్రవేశాన్ని అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలు కూడా ఎవరైతే సజీవులుగా ఉన్నారో వారు తీర్పు తీర్చబడతారు అనే సంగతి మనం చూస్తాం. ఆ తర్వాత ఫలితం ఏంటంటే, ఈ తీర్పు యొక్క ఫలితం ఏంటంటే, కొందరు ఎత్తబడతారు, కొందరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు తిరుగులు విసురుతుందురు, ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. ఇద్దరు పొలములో ఉందురు, ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. ఇద్దరు మిద్ద మీద ఉందురు, ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. ఈ సంగతిలో మనం చూస్తాం. ఎత్తబడుట అనగా అర్థం ఏంటంటే వాళ్ళు దేవుని సన్నిధికి పోతారని కాదు. ఎత్తబడుట అంటే వారు భూమి మీద ఉండకుండా వారు నరకం పాలవుతారు. విడవబడుతారు అంటే అర్థం ఏంటంటే వారు భూమి మీద ఉండి వేండ్ల రాజ్య పరిపాలనలో వారు పాల్గొంటారు. ఇది గతంలో మనం వివరంగా చూసాం. గుర్తుందా లేదా అండి? ఎత్తబడుట అంటే లేకుండా పోవటం, విడబడుట అంటే వేండ్ల రాజ్యంలో ప్రవేశించటం. ఓకే, మీరు ఒకవేళ వివరంగా తెలుసుకోవాలంటే మరలా యూట్యూబ్లో వీడియో చూడండి, వినండి బాగా, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఆ తర్వాత మూడోదిగా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే అన్ని జనుల తీర్పు. ఇది ఇశ్రాయేలు కాని వారు ఎవరైతే ఉన్నారో, ప్రభు రాకడలో ఎవరైతే సజీవులుగా ఉన్నారో, బ్రతికి ఉంటారో, అన్ని జనులుగా అనగా ఇశ్రాయేలు కాని వారందరూ అన్ని జనులే. ఆ రోజు మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. కొంతమంది ఏమంటారంటే మేము అన్ని జనుల నుండి వచ్చామంటుంటారు. ఇశ్రాయేలు కాని వారు ఎవరైనా సరే అన్ని జనులే, వారికి ఏ కులమున్నా అన్ని జనులే. ఇశ్రాయేలు అయితే వారు దేవుని ప్రజలు, ఇశ్రాయేలు కాని వారందరూ కూడా అన్ని జనులే. ఆ రీతిగా మనమందరం కూడా ఎవరమండి? అన్ని జనులమే. అన్ని జనులమైన మనం ప్రభుని అంగీకరించాం, దేవుని పిల్లలుగా చేయబడ్డాం. యేసు ప్రభు వారి రెండవ రాకడలో అనగా సంఘాన్ని వెంట పెట్టుకొని తీసుకొచ్చిన సమయంలో భూమి మీద ఎవరైతే అన్ని జనులుగా ఉన్నారో వారందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని జనులందరికీ దేవుడు తీర్పు తీర్చబోతుంది. దాని ఆధారాలు మనము ఈ 3 వచనాలు చూస్తాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు, 12 నుండి 14 వచనాలు, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 46, జకరియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. స్క్రీన్లో ఆ రెఫరెన్స్లు ఉన్నాయి, మీరు చూసి రాసుకోవచ్చు. ఇంతకు అన్ని జనుల తీర్పు సమయం ఎప్పుడు? ఈ సంగతిని గురించి మనము గతంలో కూడా వివరంగానే మనం చూసాం. అన్ని జనుల సమయం ఎప్పుడు అంటే మహిమతో ప్రభువు వచ్చినప్పుడు అనే సంగతిని మనం చూసాం. దానికి ఆధారంగా మత్తయి సువార్తలోని 24వ అధ్యాయంలో ఆ సంగతులు మనం గమనించాం. ఆ తర్వాత 25వ అధ్యాయంలో కూడా ప్రభు సమస్త దూతలతో వచ్చినప్పుడు, 1000 పరిశుద్ధులతో వచ్చినప్పుడు, తెస్సలోనిక పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు ప్రాముఖ్యమైన ఆధారంగా మనం చూస్తాం. తెస్సలోనిక పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 10 వరకు ఆధారంగా మనం చూస్తాం. తీర్పు జరిగే కాలం, సమయం, ప్రభు వచ్చిన తర్వాత భూమి మీద ఆయన తీర్పు, అంటే ఇశ్రాయేలు తీర్పు తర్వాత అన్ని జనుల తీర్పు జరుగుతుంది. స్థలం ఎక్కడ అనే సంగతిని మనం గమనిస్తే యోవేలు గ్రంథం 3వ అధ్యాయం స్థలము. యోవేలు గ్రంథం నేను డిస్ప్లే చేయడం లేదు, కానీ యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 2-12 వచనాల్లో, 2 ఆ తర్వాత 12, యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 2-12 వచనాల్లో యెహోషాపాతు లోయ అని కనబడుతుంది. యెహోషాపాతు లోయ, ఒలీవ కొండ మీద ప్రభువారు కాలు పెట్టినప్పుడు ఆ ఒలీవ కొండ 2 భాగాలు అవుతుంది. అక్కడ ఒక లోయ ఏర్పడుతుంది అని మనము లేఖనాల్లో చూసాం. జకరియా గ్రంథం 14:4లో ఆ సంగతి ఉంది.
ఈ 2 వచనాలు రాసుకునే ప్రాముఖ్యంగా యోవేలు గ్రంథం 3 2వ వచనం 12వ వచనం, జకరియా గ్రంథం 14:4 రాసుకుంటే సరిపోతుంది. కాబట్టి అది స్థలం. ఆ తర్వాత ఎవరికి ఈ తీర్పు జరగబోతుంది అంటే, ఎవరైతే అన్యజనులుగా ఉండి సజీవులుగా ఉన్నారో వారందరికీ తీర్పు, సమస్త అన్యజనులకు, సమస్త జనములకు, అన్యజనులందరికీ, యూదులు కాని వారందరికీ ఈ తీర్పు జరగబోతుంది. ఆ తర్వాత 4వదిగా మనం గమనించవలసిన మాట ఏంటంటే, అంశ పరిగణ. ఏమి తీసుకోబోతున్నాడు దేవుడు? ఆ తీర్పుకు ఆధారంగా ఏమి తీసుకోబోతున్నాడు? దేన్ని బేస్ చేసుకొని ప్రభు వారికి తీర్పు తీరుస్తాడు? మనకు 25వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 25వ అధ్యాయంలో వారిని సమావేశపరిచి గొర్రెలు మేకల తీర్పుగా కనబడుతుంది. అది వారు తన సహోదరుని ఇశ్రాయేలుకు చేసిన మేలును బట్టి 25వ అధ్యాయము 8వ వచనం నుండి 40 వచనం నుండి 40-45 ఆ తర్వాత మిగతా సంగతులన్నీ అక్కడ మనం గమనిస్తే, అక్కడ వారు తన ప్రజలైన తన సహోదరులైన ఇశ్రాయేలుకు ఏమేమి కార్యాలు చేశారో దానిని బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అనే సంగతిని మనం గమనించాం. అంశ పరిగణ అంటే శ్రమల కాలం. కొంత వివరణ చెప్పడానికి, శ్రమల కాలంలో వినండి జాగ్రత్తగా, ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన బాధల్లో వారు ఉంటారు. వారిని బాధించేవారు ఎవరు అంటే క్రీస్తు విరోధి. మొదటి 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు చాలా సుభిక్షంగా ఉంటారు. తర్వాత 3.5 సంవత్సరాలు క్రీస్తు విరోధిని వీరు తృణీకరిస్తారు. వీరు అతడు క్రీస్తు విరోధని గుర్తించి అతనికి లోబడ్డానికి ఇష్టపడరు. ఎవరు? ఇశ్రాయేలు. అప్పుడు క్రీస్తు విరోధి ఇశ్రాయేలు చాలా బాధ పెడతాడు. ముద్ర వేయించుకుంటేనే లావాదేవీలు జరుగుతాయి. మీరు కొనాలన్నా అమ్మాలన్నా ఖచ్చితంగా ముద్ర ఉండాలి. ముద్ర లేకపోతే లావాదేవీలు ఉండవు. ఇశ్రాయేలు ఏం చేస్తారంటే, అరే ఇతడు క్రీస్తు విరోధి, ఇతని ముద్ర మేము ఎందుకు వేయించుకుంటాం అని వ్యతిరేకిస్తారు. అంత మాత్రమే కాకుండా ఈ క్రీస్తు విరోధి పరిశుద్ధమైన దేవాలయములో అపవిత్రమైన దాన్ని నిలబెడతాడు. దాన్ని కూడా వ్యతిరేకిస్తారు ఇశ్రాయేలు. ఎప్పుడైతే క్రీస్తు విరోధిని ఇశ్రాయేలు వ్యతిరేకిస్తారో అప్పుడు ఇశ్రాయేలుకు భయంకరమైన శ్రమలు సంభవిస్తాయి. ఆ శ్రమల్లో అన్యజనులు ఇశ్రాయేలును హక్కున చేర్చుకుంటారు. ఆకలి ఉన్న వారికి ఆకలి తీరుస్తారు, దప్పికొన్న వారికి దప్పిక తీరుస్తారు, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇస్తారు, బాధలో ఉన్న వారిని ఆదరిస్తారు. ఈ విధంగా చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ నిత్య రాజ్యములో వారసులు అవుతారు. ఎవరైతే సహాయము చేయకుండా క్రీస్తు విరోధితో పాటు ఇశ్రాయేలుకు శత్రువులుగా ఉండి బాధ పెట్టేవారుగా ఉంటారో వారందరూ కూడా నిత్యాగ్నిలోకి వెళ్తారు. ఇది 25వ అధ్యాయంలో అన్యజనులకు ఆ తీర్పు విషయంలో జరిగే ఆ సంగతులుగా ఫలితంగా మనం చూడగలుగుతాం. సమయము, స్థలము, ఎవరికి తీర్పు, అంశ పరిగణన ఏంటి, ఆ తర్వాత ఫలితం ఏంటి అన్యజనుల తీర్పులో. ఇక 4వ తీర్పు ఏంటంటే, రానున్న తీర్పులో 4వ తీర్పు ఏంటంటే అది దేవదూతల తీర్పు. ఇక్కడ మనకు దేవుడిచ్చే ఘనత కనబడుతుంది. దేవదూతల తీర్పు ఎవరు తీరుస్తారండి? ఎవరు తీరుస్తారు? సహోదరులు చెప్పండి, ఎవరు తీరుస్తారు? మనమే అంటే పరిశుద్ధులమైన మనమే, దేవుని పిల్లలమైన మనమే. దానికి ఆధారం యూదా పత్రిక 6వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 6:3, 2 పేతురు పత్రిక 2:4 వచనాలు. ఓకే, వచనాలు ఆధారంగా దేవదూతల తీర్పు ఆధారంగా ఈ 3 వచనాలు కనబడతాయి. యూదా పత్రిక 6వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, 2వ పత్రిక పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ కూడా మనం ఈ సంగతులు తెలుసుకోవాలి. ఎవరికి ఈ తీర్పు జరగబోతుంది? ఎవరికి అంటే దేవదూతలకు. గతంలో ఆ సంగతులు వివరంగా మనం చూడగలేం కదండి. దేవదూతలకు తీర్పు అనే సంగతిలో మనము అనేక సంగతులు మనం వినడానికి ప్రభు కృప చూపించారు. దేవదూతలకు తీర్పు విషయంలో పడిపోయిన దేవదూతలు అని వారి గురించి చెప్పబడుతుంది. దేవదూతల్లో 2 కేటగిరీస్ ఉన్నారు. బంధించబడిన వారు, బంధించబడని వారు, స్వేచ్ఛగా తిరుగులాడుతున్నవారు, బంధించబడిన వారు. ఇక్కడ దేవదూతలందరికీ తీర్పు తీర్చబడుతుంది అనే సంగతిని మనం గమనించాం. దేవదూతల తీర్పు, పాపము చేసిన దేవదూతలు, ప్రధానత్వాన్ని నిలుపుకొనని
దేవదూతలు. వీరు పాతాళ లోకములో కటిక చీకటిల బిలములో ఉన్నారు. పడద్రోయబడిన దేవదూతల్లో రెండు భాగాలు. ఒకరు బంధించబడిన వారు, రెండవది బంధింపబడని వారు. ఈ వివరాలన్నీ మనం చూసాం. కొందరు భూమి మీద స్వేచ్ఛగా తిరుగులాడుతున్నారు కదండి. వాయుమండలం కూడా ఉన్నారు. వారు పరలోకానికి కూడా వెళ్ళడానికి అవకాశం వారికి ఉంది. వీరందరికీ కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పు కూడా మనల్ని ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించి వారికి తీర్పు తీర్చడానికి అవకాశాన్ని మనకిస్తాడు. ఇంతకు ఈ తీర్పు ఎక్కడా అన్న సంగతిని గురించి మనం గతంలో కూడా ఆలోచన చేశాం కదండి. తీర్పు ఎక్కడ తీర్పు జరుగుతుంది? ఎక్కడ ఆధారం లేదు, ఎక్కడ ఆధారము లేదు. కానీ మనము ఈ భూమి మీద ప్రభుతో పాటు ఉంటాము గనక ఒక ఆలోచన ఏంటంటే, మనం ప్రభుతో పాటు ఉంటాం గనక, ఈ భూమి మీదనే ఉంటాం గనక, ఈ భూమి మీదనే తీర్పు తీర్చబడవచ్చు అని మనం అనుకోవడానికి అది దోహదపడుతుంది. కాబట్టి స్థలం అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడ ప్రస్తావించబడలేదు. ఎప్పుడు జరుగుతుంది ఇది? యూదాపత్రిక 6వ అధ్యాయం ప్రకారం 6వ వచనం ప్రకారం మహాదినమున జరగబోతుంది. మహాదినం అంటే ప్రభు వచ్చిన దినమే, ప్రభు భూమి మీద కాలు పెట్టే దినమే. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7 నుండి 10 వరకు మనం చూస్తే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 20వ అధ్యాయము 7 నుండి 10 వరకు చూస్తే, వేండ్ల పరిపాలన తర్వాత ధవల సింహాసన తీర్పు కంటే ముందుగా, ఈ రెండు మనకు అర్థమవుతాయి అక్కడ 20వ అధ్యాయంలో. వేండ్ల పరిపాలన కంటే ముందుగా ధవల సింహాసన మృతుల తీర్పు కంటే ముందుగా దేవదూతలకు తీర్పు తీర్చబడుతుంది. వీరికి కలిగే శిక్ష ఏంటి? ఫలితం ఏంటి? అగ్నిగంధములతో మండు గుండములు. ఎంతకాలం? యుగ యుగాలు సదాకాలం. యుగ యుగాలు సదాకాలం. వేండ్ల పాటు మనము భూమి మీద పాలన చేస్తున్న ఆ కాలంలో అపవాది, మహాఘట సర్పం, అబద్ధ ప్రవక్త వీరందరూ కూడా అగ్ని గుండంలో వారు అగాధములు వేయబడతారని రాయబడింది. వారు వేండ్ల తర్వాత విడిచిపెట్టబడతారు. అపవాది కూడా బయటకు వస్తాడు. ఆ తర్వాత దేవదూతలందరికీ తీర్పు జరుగుతుందనే సంగతిని మనం చూసాం. ఓకే, ఆ తర్వాత ఎన్నో తీర్పు అండి? 5. ఎవరికి తీర్పు? మహాధవల సింహాసన తీర్పు, మృతుల తీర్పు. ఈ మృతులు గురించిన ఆధారాలు మనకు 3 వచన భాగాలు కనబడతాయి. ఈ 3 వచనాలు రాసుకోండి. హెబ్రీ పత్రిక, మనుషులు ఒక్కసారి మృతి పొందవలన, ఆ తర్వాత తీర్పు జరుగును. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి 15 వరకు మహాధవల సింహాసన తీర్పు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9, 10 వచనాలు గ్రంథములు విప్పబడ్డాయి. గ్రంథములు విప్పబడ్డాయి. ఈ సంగతులన్నీ ఓకే. రాసుకోకుండా ఫోటో కూడా తీసుకుంటున్నా, సంతోషం. ఫోటో కూడా తీసుకోవచ్చు. రైట్. ఓకే, ఈ 3 వచనాలు మృతుల తీర్పును గురించిన ఆధారంగా మనం చూస్తాం. ఈ మృతుల తీర్పు సమయం ఎప్పుడు అనే సంగతిని మనం చూస్తే, దేవదూతల తీర్పు ఎప్పుడైతే జరుగుతుందో ఆ తర్వాత మృతుల తీర్పు జరుగుతుంది. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం ఆధారంగా మనం చూస్తాం సమయం. ఓకే, రెండవది స్థలం విషయంలో మనకంటూ ఒక అవగాహన ఉంది. ఏంటంటే దేవుని వాక్యాన్ని బట్టి 20వ అధ్యాయం 11వ వచనంలో ఆకాశము భూమి పారిపోతాయి, ఉండవు, ఇక నిలువ చోటు వాటికి ఉండదని రాయబడింది. కాబట్టి శూన్యం ఏర్పడుతుంది. శూన్యములో మృతుల తీర్పు జరుగుతుంది అని ఆధారంగా ఆ వచన భాగం మనం తీసుకోవచ్చు. కాబట్టి స్థలం అనేది శూన్యములో. 3వ సంగతి ఏంటంటే, తీర్పరు ఎవరు? మృతులకు తీర్పు తీర్చువాడు అని రాయబడింది మన ప్రభు గురించి. అపొస్తలుల కార్యం గ్రంథం 10వ అధ్యాయం 42, తిమోతి 2వ పత్రిక 4:1 మృతులకు తీర్పు తీర్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఓకే, ఆ తర్వాత తీర్పు తీర్చబడేవారు అంటే అవిశ్వాసులైన మృతులందరూ. ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏంటంటే, ఆది నుండి అంతం వరకు ఎవరైతే అవిశ్వాసులుగా ఉండి మృతి పొందారో, దేవునియందు విశ్వాసం ఉంచక, నిజ దేవుని తెలుసుకోకుండా, ఆయన చెప్పిన నీతి బోధ ప్రకారం ఎవరైతే జీవించకుండా, మనసాక్షి గద్దిస్తున్నా, పాత నిబంధన భక్తుల గురించి చెప్తున్నాను, మనసాక్షి గద్దిస్తున్నా దానికి లోబడకుండా దేవునికి విరోధంగా బ్రతికిన వారు, ఆ తర్వాత ధర్మశాస్త్ర కాలంలో కూడా ధర్మశాస్త్రానికి లోబడకుండా, నీతిని నెరవేర్చకుండా,
అపవిత్రమైన జీవితాన్ని జీవించిన వారు, పశ్చాత్తాపడిన వారు, శిలువ కార్యము తర్వాత ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచని అవిశ్వాసులందరూ, ఓకే, మృతులైన వారందరూ ఎవరైతే చనిపోతారో వారందరూ కూడా తీర్పు తీర్చబడే వారిలో ఉంటారు. సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది, పాతాళ లోకం తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది. ఈ సంగతులన్నీ మనము చూడగలిగాం. ఇవి ఇంతవరకు మనం చూసిన తీర్పుల వివరాలు. పెట్టాలంటారా? ఓకే, ఓకే, చూడండి, రాసుకున్నవారు రాసుకోండి. నేను టైం తీసేసాను కదా, రైట్, రాసుకున్నవారు రాసుకోండి. ఇంతవరకు మనం విన్న తీర్పుల వివరాలు. ఇక మనకు ఒక 7 నిమిషాల సమయం ఉంది. ఓకే, ఈ 7 నిమిషాల సమయంలో ఈ మనం విన్న సంగతుల విషయంలో మీలో ఎవరికైనా, సహోదరులకైనా సహోదరులకైనా ఏదైనా అర్థం కాకపోయినా, లేకపోతే ఇంతవరకు నేను చెప్పిన సంగతులు ఫలాంది అట్లా కాదు కదా ఇట్లా కదా అని మీకు తెలిసిన ఏదైనా ప్రశ్నలున్నా మీరు అడగొచ్చు. సమయం ఉంది. ఓకే, ఎవరైనా అడుగుతారా? సహోదరులైనా అడగొచ్చు, అభ్యంతరం ఏం లేదు. మీరు ఏది అడిగినా నా దగ్గర జవాబు ఉంది, ఎందుకంటే నా దగ్గర బైబిల్ ఉంది. ఓకే, బైబిల్లోనే మనం సంగతులు విచారణ చేస్తాం. ప్రశ్నలు మీరు అడుకోకండి, నన్ను అడగండి. గట్టిగా గట్టిగా మైక్ ఇస్తారా? ఆయనకు మైక్ ఇస్తే ఏసన్నకు ఇవ్వండి. ఒక్క నిమిషం అన్న, మైక్లోకి చెప్పు, అందరికి ప్రశ్న కూడా అర్థమవుతుంది. తిరగలి వేస్తున్న వారు ఒకరు కొనుపబడతారు, కొన్ని విడబడతారు. ఇంతకుముందు విడబడిన వారికి శ్రమలు ఉంటాయి భూమి మీద, ఎత్తబడిన వారు ప్రభువు వచ్చినప్పుడు ఎత్తబడతారని ఉండేది. ఇది అర్థం కాలే క్లియర్గా, ఇది క్లియర్గా అర్థం కాలే కదా. అంటే ఇంతకుముందు చెప్పిన క్లాస్కు వచ్చినావు కదన్నా, రాలేదా? రాలేనేమో, రాలే కదా, అందుకు ఆ సంగతి. ఓకే, ఆ రోజు మనం వివరంగా సంగతులు విన్నాం. నేను అది మరలా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే ఒక్క నిమిషం, మనము చాలా కాలము నుండి, అంటే ప్రభువును ఎరిగిన కాలము నుండి ఈ మాట వింటూనే వస్తున్నాం. ఏంటంటే విడవబడటం అంటే నాశనం పొందటం, ఎత్తబడటం అంటే పరలోకానికి పోవటం అనే మాట మనం వింటున్నాం. అది వాస్తవమే. విడబడుట, ఎత్తబడుట, ఆ పదం యొక్క అర్థం అదే, దానికి ఏం అపార్థం ఏం లేదు. అయితే ఇశ్రాయేలు గురించిన తీర్పు విషయంలో మనం గమనిస్తే, ఒక నిమిషం చెప్తాను నేను, పేజీ నెంబర్ గుర్తు రావటంలో. మత్తయి సువార్త, ఆ రోజు మనం వివరణ చెప్పుకో. మత్తయి సువార్త ప్రాముఖ్యంగా ఇశ్రాయేలును ఉద్దేశించి రాయబడింది, యూదులను ఉద్దేశించి రాయబడింది. మత్తయి సువార్తలో ప్రకటించబడిన బోధ కావచ్చు, సంగతులు కావచ్చు, ప్రాముఖ్యంగా ఇశ్రాయేళ్ల సందర్భంగా మాత్రమే అవి చెప్పబడ్డాయి. ఇశ్రాయేళ్ల సందర్భంగా చెప్పబడ్డాయి. 24వ అధ్యాయము 25వ అధ్యాయంలో ఉన్న ఆ సంగతులు కేవలము ఇశ్రాయేలు గురించి ఉన్న సంగతులే. మనం గమనించాలి, అది ఇశ్రాయేలు గురించి ఉన్న సంగతులే. కాబట్టి ఆ లూకాసు వార్త తెరవండి ఒకసారి. లూకాసు వార్త తెరవండి. ఓకే, లూకాసు వార్తలో మనం గమనిస్తే 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం 34-37 వరకు. మనము ఆ వచనాలు చదువుతున్నప్పుడు మన మనసులో ఉండవలసిన ఒక దృశ్యం ఏంటంటే, వినండి జాగ్రత్తగా, మన మనసులో ఉండవలసిన దృశ్యం ఏంటంటే, ప్రభువు పరిశుద్ధులు భూమి మీదనే ఉంటారు. ప్రభువు పరిశుద్ధులు భూమి మీదనే ఉంటారు.
ఇప్పుడు ప్రభు పరలోకమున ఉన్నప్పుడు భూమి మీద ఉన్న పరిశుద్ధులమైన మనం మార్పు పొంది ఏమవుతాం? ఎత్తబడతాం. ఓకే, మనం ఎత్తబడతాం. ఇప్పుడు ఎత్తబడిన మనం ప్రభుతో పాటు 7 ఏండ్ల తర్వాత ఎక్కడికి వస్తాం? భూమి మీదకి వస్తాం. ఇశ్రాయేలుకి ఎక్కడ తీర్పు జరుగుతుంది? భూమి మీద తీర్పు జరుగుతుంది. ఓకే, అది మనం దృష్టిలో పెట్టుకుని ఈ వచనాలు చదవాలి. లూకా సువార్త ఎన్నో అధ్యాయం చెప్పాను? 17వ అధ్యాయం. 17వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ 34 నుండి, లూకా సువార్త 17:34 నుండి గమనిస్తే ఏం రాయబడింది అక్కడ? ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసురుచుందురు, ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడును అని ఈ లూకా సువార్తలో ఉంది. మత్తయి సువార్తలో, నేను మత్తయి సువార్త గురించి చెప్తున్నా కదా వరుసగా, 24వ అధ్యాయం తెరవండి. 24వ అధ్యాయం. మనము 24-25 అధ్యాయంలో సీక్వెన్స్ చూసాం. తర్వాత ఏది జరుగుతుంది, శ్రమల తర్వాత ప్రభు దిగి రావటం, ఆ తర్వాత ఇశ్రాయేలు సమకూర్పు, ఇశ్రాయేలు తీర్పు అనేది మనం చూస్తూ వచ్చాం కదండి. ఆ క్రమములో ఇది ఆలోచన చేస్తే ప్రభు భూమి మీదనే ఉన్నాడు, పరిశుద్ధులుగా మనం కూడా భూమి మీదనే ఉన్నాం. ఇప్పుడు ఇశ్రాయేలుకు తీర్పు జరుగుతున్నప్పుడు, భూమి మీద జరుగుతున్నప్పుడు ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడవబడుదురు. ఇప్పుడు మనమందరం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్న తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత మీరందరూ ఏమవుతారు? వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోతారు. ఎక్కడికి పోతారు? ఇంటికి పోతారు. నేను ఎక్కడ ఉంటాను? ఇక్కడ ఉంటాను. ఓకే, నేను ఏమన్నాను ఇప్పుడు? విడిచిపెట్టబడ్డాను. నేను విడిచిపెట్టబడ్డాను, మీరందరూ వెళ్ళిపోయారు. సేమ్ అర్థం ఇది. కొందరు అనగా ఒకరు ఎత్తబడుతురంటే అక్కడ లేకుండా పోతారు, తీసివేయబడతారు. విడిచిపెట్టబడతారంటే అక్కడే ఉంటారు, అంటే భూమి మీదనే ఉంటారు. మిగతా వారు ఎత్తబడతారంటే భూమి మీద లేకుండా పోతారు. ఎక్కడికి పోతారు? నరకాగ్నికి. అంతే, దాని అర్థం అదే. ఇది మనం చదివేటప్పుడు మన మనసులో ఏముండాలి? ప్రభు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. ఓకే, రైట్. బాగా చదువుదాం బైబిల్ గ్రంథం. అందరం బైబిల్ విద్యార్థులమే. వచ్చే వారము బైబిల్ క్లాస్ కోసం మనం బాగా సిద్ధపడదాం. మనందరి ప్రార్థన అవసరం. అనేక సంగతులు వచ్చేవారి నుండి వేయిండ్ల రాజ్య పరిపాలన గురించి దాదాపు ఒక 3-4 క్లాసులు ఉంటాయి. దానికోసం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. రైట్, సెలవు తీసుకుందామా? ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి, మీ నామానికి స్తోత్రం అయ్యా. మీరు ఎంత మంచి దేవుడు తండ్రి. మీ వాక్యమును మీరు మాకు అనుగ్రహించిన మాత్రమే కాకుండా వాక్యాన్ని స్పష్టంగా మేము అవగాహన చేసుకోవడానికి అవసరమైన లేఖన భాగాలు మీరు ఇచ్చారు. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని కొనియాడుతున్నా. మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మిమ్మల్ని హెచ్చిస్తున్నా. పరలోకపు తండ్రి, ఈ కొన్ని దినాలు కొన్ని క్లాసుల్లో ఈ సంగతులన్నీ విని ఈ చివరి క్లాసులో మరలా అన్ని సంగతులు మేము మరలా పునర్విమర్శ చేసుకోవడానికి మీరు సహాయం చేశారు. మీకు స్తోత్రం. విన్న సంగతులు భద్రం చేసుకొని సంగతులు మరలా ఇంకా లోతుగా ధ్యానం చేస్తూ విన్న వరకే ఉండకుండా పరిశోధన చేసి మరిన్ని సంగతులు మేము తెలుసుకోవడానికి మీరు సహాయం చేయండి. కృపను చూపించవలసిందిగా వేడుతూ చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా మీకు స్తోత్రం. మా కొరకు మీరు సిద్ధం చేయించిన స్వీట్ను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దాన్ని స్వీకరిస్తుండగా కావలసిన ఆరోగ్యం చేత మీరు నింపండి. తిరిగి వచ్చే బైబిల్ తరగతికి సంపూర్ణంగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. మీ కృపగల హస్తాలకు మమ్మల్ని ఉన్న పాటను అప్పచెప్పుకుంటూ సమస్త ఘనత మీకు ఆరోపిస్తూ రక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.